మొదటిగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆదికాండము 1వ అధ్యాయం 30 వచనం నుంచి 31 వరకు 2 వచనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయం ఆఖరి వచనాలు. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికిను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. ఈ కొద్దివాకి మన అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్. మిమ్మల్ందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 మొదటిగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆదికాండము 1వ అధ్యాయం 30 వచనం నుంచి 31 వరకు 2 వచనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయం ఆఖరి వచనాలు. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికిను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. ఈ కొద్దివాకి మన అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్. మిమ్మల్ందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.